అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చెప్పినట్టుగానే కొత్త పెన్షన్లను మంజూరు చేయడం జరిగింది. ఆ కొత్త పెన్షన్లు ఏంటివి, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి, ఆ కొత్త పెన్షన్ల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్త పెన్షన్లను మంజూరు చేయడం జరిగింది. ఆ కొత్త పెన్షన్లు ఏంటంటే స్పోర్ట్స్ పెన్షన్లను మంజూరు చేయడం జరిగింది. స్పోర్ట్స్ పెన్షన్ అంటే ఏంటి? భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే వారి భార్యకు వితంతువుకు స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ భర్త కేవలం వృద్ధాప్య పెన్షన్ మాత్రమే కాదు, ఏ రకమైన పెన్షన్ తీసుకుంటున్నా వారి భార్యకు అర్హులు సచివాలయంలో WEDA WWDA అధికారుల వారి లాగిన్ లో పెన్షన్ దరఖాస్తు కొరకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే వారికి భార్యకు స్పోర్ట్స్ పెన్షన్ గా మంజూరు చేయడం జరిగింది. ఈ స్పోర్ట్స్ పెన్షన్లకు అర్హులు ఎవరంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గడువు తేదీ అనేది పెట్టడం జరిగింది. 2023 డిసెంబర్ నుండి ఇప్పటి వరకు ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయారో వారి భార్యలకు స్పోర్ట్స్ పెన్షన్లను మంజూరు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కొత్త పెన్షన్లకు సంబంధించి లిస్ట్ రావడం జరిగింది. ఆ లిస్ట్ నేను లింకును డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తే మీకు అర్థం కాదు. ఆ లిస్ట్ చాలా పెద్దగా ఉంది. మన ఏపీ రాష్ట్రంలో ఎన్ని డిస్టిక్లు ఉన్నాయో అన్ని డిస్టిక్లకు సంబంధించి స్పోర్ట్స్ పెన్షన్ల లిస్టు మంజూరు చేయడం జరిగింది. స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి లిస్ట్ రావడం జరుగుతుంది. ఆ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ లో టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా నేను కొత్తగా క్రియేట్ చేశాను. ఆ ఛానల్లో కూడా ఈ స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి నేను లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి లిస్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మీ పేరు ఉందో లేదో డిస్టిక్ వైజ్ గా చూస్తే అక్కడ మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. అలాగే స్పోర్ట్స్ పెన్షన్లకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి? ఎవరైతే భర్త చనిపోయారో ఆ భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఆ భర్త యొక్క ఆధార్ కార్డ్ అనేది కావాలి. ఆ భార్య యొక్క ఆధార్ కార్డ్ మరియు రేషన్ కార్డ్ అనేది కావాలి. కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ కూడా కావాలి. ఇవి కావాల్సిన డాక్యుమెంట్స్. ఇవి తీసుకొని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ డెవలప్మెంట్ సెక్రటరీ ఉంటారు. అతను ఈ ఆధారాలన్నీ అందిస్తే అతను వారి యొక్క లాగిన్ లో అప్లై చేయడం జరుగుతుంది. స్పోర్ట్స్ పెన్షన్లకు సంబంధించి పూర్తి సమాచారం, పూర్తి అప్డేట్ అయితే ఇది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.